అసలు కఫ్కా ఎందుకు యూజ్ చేయాలో ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. జనరల్‌గా ఇప్పుడు మనం అమెజాన్ ప్రాజెక్ట్ తీసుకున్నాం అనుకోండి. అందులో మనకి మల్టిపుల్ సర్వీసెస్ ఉంటాయి. అథెంటికేషన్ అని, ఆర్డరు, ప్రొడక్టు, పేమెంటు ఇవన్నీ. ఇవి ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ అవ్వాలనుకున్నప్పుడు ఏం చేస్తాం? వెబ్ క్లయింట్ గాని, రెస్ట్ టెంప్లేట్ గాని, డిస్కవరీ సర్వర్, ఏపీఐ గేట్‌వేస్ ఇవన్నీ యూజ్ చేస్తాం. ఇలా చేసినప్పుడు జనరల్‌గా ఏం జరిగిద్ది ఇంటర్నల్‌గా ఒక ఏపీఐ కాల్ అయితే ఎళ్ళిద్ది. ఆర్డర్ సర్వీస్ నుంచి ప్రొడక్ట్ సర్వీస్‌కి. దాని రెస్పాన్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఫెయిల్ అయితే మళ్ళీ రీట్రయల్ చేస్తాము. రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత రెస్పాన్స్ తీసుకొని ప్రాసెస్ చేయాలి. సో, ఇలా మనకి ఏందంటే పెద్ద అప్లికేషన్స్‌లో ఇంత టైం వెయిట్ చేస్తా ఉంటే మనకు అప్లికేషన్ అనేది స్లో అయిపోద్దనమాట. అందుకే మనం ఏం చేస్తామంటే కఫ్కాకెళ్తాం. కఫ్కాలో ఏందంటే మనకి ఇప్పుడు ఆర్డర్ సర్వీస్, ప్రొడక్ట్ సర్వీస్‌కి ఏపీఐ కాల్ చేయాలి. అంటే ఏదో ఒక డేటా పంపించాలి. సో, ప్రొడక్ట్ సర్వీస్ ఏదో ఒక ఆపరేషన్ అయితే చేసిద్ది. ఇప్పుడు ఏం చేసిద్దంటే ఆర్డర్ సర్వీస్ ఏదైతే డేటా పంపించాలనుకుందో ఆ డేటాని కఫ్కాలో స్టోర్ చేసిద్దనమాట. ఇంకా ప్రొడక్ట్ దాన్ని తీసుకుందా, ప్రాసెస్ చేసిందా, వెయిట్ చేయటాలు ఏమి ఉండవు. తర్వాత ప్రొడక్ట్ సర్వీస్ ఏం చేసిద్దంటే దానికి ఏమైనా కొత్త డేటా వచ్చిందా కఫ్కాలో అని చెప్పేసి కంటిన్యూస్‌గా చెక్ చేస్తా ఉండిద్ది. ఏమన్నా డేటా వస్తే ఆ డేటా తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసేసిద్దనమాట. సో, అన్నీ కంప్లీట్‌గా ఇండిపెండెంట్‌గా రన్ అవుతాయి. సో, దీన్ని ప్రతి పెద్ద అప్లికేషన్స్ అన్నీ యూజ్ చేస్తాయండి. మన దగ్గర రియల్ టైమ్ ఓరియెంటెడ్ పెయిడ్ కోర్సెస్ ఉండే ఎవరైనా జాబ్ పర్పస్ కోసం నేర్చుకోవాలనుకుంటే ఒకసారి మన వెబ్‌సైట్ చెక్ చేయండి. థాంక్ యూ అండి.